గౌరవనీయులు బాలమల్లి సౌండ్ పెంచమన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు, సైకిళ్ల మీద, ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర పథికులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది, అద్భుతంగా ఉంది, మనం ఇంకా అయోధ్యకు ఎందుకు, ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు. దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు, కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది. అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి, దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి, ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి, వలసలకు నిలయమైనటువంటి ఒక ఘోరమైన ఆపదలో వలసవాదుల విషకవిగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జనని జన్మభూమిని మించిన వేరేది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 25 ఏళ్ల క్రితం, దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు, సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గొడవ బంద్ చేయాలి, ప్లీజ్ స్టాప్. సో ఆ విధంగా 25 ఏళ్ల నాడు ఎగిరినటువంటి జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది బంద్ చేయాలి, ఏ బాబు బంద్ చేయాలి బాబు. ఆ రకంగా ఎగిరిన జెండాను ఎందరో అవమానపరిచింది, ఎన్నో మాటలు అన్నారు, ఎగతాళి చేసిండ్రు, అవహేళన చేసిండ్రు, మకలో పుట్టింది ఉబ్బలో పోతుందని చెప్పిండ్రు. కానీ ఈ జెండా మీ అందరి సహకారంతో, అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో, అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసిపడి ఒక సమయం ఎట్లా వచ్చింది, ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్తు ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డ నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం. తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఆ విధంగా 25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం, రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఇది రాణి రుద్రమ్మ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరుగడ్డ, బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ. ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తా ఉన్నాను. 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాస పథంలో నడిపించింది ఈ తెలంగాణ. దానికి కూడా ఈనాటి కరెక్ట్గా 25 ఏళ్ళు నిండుతా ఉన్నాయి. ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం. పదవుల కోసమో, కులం కోసమో, మతం కోసమో, వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది. అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో, ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరిలిదితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస, ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత హింస, ఎంత అణిచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు. గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు. కరువుల కాటకాలకు గురయ్యారు. అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి పాములు గుట్టి, తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు. ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో, టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా, ఏనాడైనా, ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసా విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీకేం పని లేదా? ఈ 10 మంది కాదు కదా, సభ అంతా ఉంది కదా, ఉండండి, కామ్ ఉండండి, డిస్టర్బ్ చేయండి మీరు. అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే
నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ చేయడానికి నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట, ఏ బాబు ఇక్కడ నేను మాట్లాడుతున్నా, అక్కడ మీరు మాట్లాడుతున్నా, మీకు ఏమైనా అర్థం ఉన్నదా? ఏది అర్థం కావాలి ప్రజలకు? ఏం పని లేదావా? ఇదేం పద్ధతి? మీరు పార్టీ కార్యకర్తలేనా? సైలెన్స్ ఉండండి. అంతమంది నన్ను లక్షల మంది మీరు 10 మంది అయినా ఇక్కడ 10 నిమిషాలు సైలెంట్గా ఉండలేరా? చివరిలో బాగా చెప్తాం, స్లోగా అద్భుతంగా దుంకుదాం, స్టేజ్ ఎత్తు దుంకుదాం. మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి. ఇంతమంది ఉన్నారు, ఏం సీఎం పని లేదా నీకు? మళ్ళీ అందరు ఇళ్లలోకి చేరుకోవద్దా? క్షేమంగా పోవద్దా? ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. 10 నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి. ముందరున్న వాళ్ళు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది? ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం, ఎగతాళి చేయబడ్డ ప్రాంతం, పనికిమాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం. కానీ ఎన్ని రంగాలు, తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం. జిఎస్డిపిని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళినాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, మిడిమానేరు కావచ్చు, అక్కడ మేఘాల మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక్క పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం. 3.5 లక్షల టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం. వరంగల్ గడ్డ కోసం, ఇదే జిల్లా కోసం పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం. 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం. ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం. పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళ్ళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు. పంజాబ్ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు కష్టమేందో నాకు తెలుసు. నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా. ఈ దేశంలో షేర్షా సూరి అని ఒక రాజు ఉండే.
ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు. నేను చెప్పే మాట మంచి వినాలి మీరు. చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూరు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు, తహసీల్ రకాలు వసూలు చేసినారు, నీటి తీరువాలు వసూలు చేసినారు. కానీ రైతును చూడాలని వాడు అందుకోలే. భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్. నన్ను వాళ్ళు అడగలే, ఎలక్షన్లలో చెప్పలే. నాకు నేనుగా ఆలోచించి, ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం. రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం, ఇంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం. ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు. తెలంగాణ వస్తే కారు చీకట్లు అవుతాయి, మీకు కరెంటే రాదు, మీకు పంటలు పండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు మోయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి, మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును 24 గంటలు సప్లై చేసినాం. రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కాడ బోర్లు దుంకినాయి, మీరందరూ కళ్ళారా చూసినారు. నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు. అదేవిధంగా రైతులు చనిపోతే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు ఏముంటుంది, వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతుడు లేడు. అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక 8 రోజుల్లోనే వాళ్లకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం. పైసలు ఎంత మంచిగా వచ్చేది, రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది. శనుకులు పడుతుంటే చకాచక వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే. ఆ విధంగా కడుపులో చల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడినారు. జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. అదేవిధంగా ధాన్యం రైతులు పండిస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నామో, ధాన్యం ఎంత బాగా కొన్నామో, వడ్లు కొంటే 3-4 రోజులనే డబ్బులు రైతుల ఖాతాలో ఎట్లా చేసినామో అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు, 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్లా వేసినామో కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఎన్నో పనులు, మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలు చెప్పలే, ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే, గవర్నమెంటే చేసింది. ఇంటింత నల్లబెట్టి ప్రజలకు అందియడం జరిగింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే. అయినా మా అంతల మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం. చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగిన నన్ను, ఎవరు డిమాండ్ చేసిండ్రు, వాళ్ళకు వృత్తి పని దొరకాలని, మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేపలు పెంచినాం. లక్షలాది గొర్రెలను పంపిణీ చేయమని ఎవరు ధర్నా చేయలే, ఎవరు అడగలే. కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండంగా వాళ్ళకు చేయడం జరిగింది. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం. అంతవరకే ఆగలే. పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం, పెట్టుబడులు ఆకర్షించినాం. సుమారు 20 నుంచి 25 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం. 40 కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు 2.5 లక్షల కోట్లకు పెంచగలిగినాం. ఐటీ రంగంలో 7 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి. 1000కి పైగా గురుకులాలు పెట్టినాం. పేద ఇళ్ళ విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువును అందించినాం. తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని 33 మెడికల్ కాలేజీలు తీసుకొని పోయినాం. ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు, బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు, కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు, శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు, నేను చెప్పే స్టోరీలు కాదు. ఇవన్నీ పార్లమెంట్ వేదికగా
కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వెల్లడించినటువంటి విషయాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా? మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా. చెప్తా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఏమేం మాటలు మాట్లాడినరు. అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఏడకెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర రెడ్డి వాళ్ళు? అరే మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి. ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి. చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఈచుడు ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కి 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా? అన్న మీరు మధ్యన్న వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిండ్ర అన్న వాళ్ళు ఒకసారి చేయలేమంటారు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినికోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోడుతోనే కథం అన్నరా? అన్నరా? మరి చేసిండ్రా? చెయ్యలే. ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురాని నేను చెప్పినా కొనిపించిన. బాధ కాలే. వాళ్ళు ఏం చెప్పినారు? పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పారు. వాళ్ళ నోటికి మొక్కాలి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటింటికి తిరిగిండ్రు. చెప్పిండ్రా?
చాలా మంది అడిగిండ్రు, మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు, పేపర్ వాళ్ళు అడిగిండ్రు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన, ఇస్తాం చేసి చూపిస్తాం, మాది పేద పార్టీ, 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే డైలాగుల మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది, మెంటుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు, తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. పెట్టిండ్రా? బహిరంగ సభలలో ఆడిడ కూడా కాదు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు, మాకు ఎందుక ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే ఆ అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడండి. లేదంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బడ్డాలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా. పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లెంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, నేను తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఊడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, ఇక్కడ నోళ్ళం మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా, ఇంత దగా ఉంటుందా? ఓట్లయితారా అని అవతల పడదామని ముచ్చట్నా? ఎంతవరకు ఇది కరెక్టు? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టినరా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ అన్ని మోపైనాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లయినాక ఎత్తాడు, తవ్వడు, మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే, ఎంత బాగా పోతా ఉండే. మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెంచినాం. అనేక రివ్యూ మీటింగులు చేసినాం. ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణను ఎట్లా తయారు చేసినాం, ఆ విధంగా తీసుకొని పోయినాం. ఇలా ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతున్నా, భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే
నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా, కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలిని. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంట్ ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల